అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. 2, ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా, వేజ్ లాస్ ఇచ్చారా, లేదా సింపుల్గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్ళకు, పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా సెలబుల్ రైట్స్తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా, ఇవ్వలేదా, ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు, ఎన్ని నివాసాలు కూల్చారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. మీరు పేదవాళ్ళ ఇండ్లకి రాకండి. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది.